తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వాట్సాప్ స్టేటస్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలు డిఎస్సి, సిఏ, నీట్ అని పేర్కొంటూ వీటికంటే ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలే సులభమన్నారు. డిఎస్సిలో అరమార్కు తేడా కూడా జీవితాన్ని మార్చేస్తుందని, అభ్యర్థుల కష్టం విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బిందు అనే మహిళ పర్సు చోరీకి గురైంది. దీంతో బస్సును చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. పర్సులో నగదు, విలువైన వస్తువులున్నాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం మధురవాడ పిఎంపాలెం రామాలయం సమీపంలో ఆర్హెచ్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలటంతో అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి తీసుకురాగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. విశాఖపట్నం మధురవాడ పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం గ్యాస్ సిలిండర్ పేలటంతో ఇంట్లో వస్తువులు కాలిపోయాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో మరో 5 రోజుల అవకాశం కల్పించినట్లు, ఇప్పటి వరకు 46,121 దరఖాస్తులు అంది. కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్కు వస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్కు సమాచారం అందించి సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజ్ 27లో 2 మోటార్లను మంత్రి జూపల్లి ప్రారంభించి కాలువలకు సాగునీటి విడుదల చేశారు. దీంతో 29,820 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుండగా పాన్గల్, వీపనగండ్ల మండలాల రైతులకు ప్రయోజనం చేకూరబోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెంగళ వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. మధ్యలో విషం కలిపి వెంకటేశాన్ని హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు అసలు సూత్రధారి కుసుమ గణేష్ను అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థిని ఇరికించేందుకు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని నిందితుడు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తెలియజేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దళిత క్రైస్తవుల హక్కుల కోసం మహా నిరసన చేపట్టారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు రద్దు చేసి దళిత క్రైస్తవులకు సమాన హక్కులు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. నెల్లూరు వుడ్ హౌస్ సంఘంలో 2 టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది సుమారు 400 ఇళ్ల తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న ఏపీ యువతను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ తెలియజేశారు. బాధితులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారులకు ఆదేశించినట్లుగా యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా పలు సూచనలు చేశారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శాకాంబరి ఉత్సవం, ఘటాభిషేకం ఘనంగా జరిగాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విశాఖ బీజేపీ నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు అందజేశారు. మగ్గం వద్దే నేతన్నల నుంచి వస్త్రాలు నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా డిజిటల్ మార్కెట్లో కొనుగోలు చేసి చెల్లింపులు నేరుగా నేతన్నల ఖాతాలో జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులిగోర్ల కేసు మిస్టరీకి తాత్కాలికంగా తెరపడింది. 5 రోజుల దర్యాప్తు అనంతరం 3 అనుమానితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ ఆధ్వర్యంలో దర్యాప్తును చేపట్టి నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్పై నిర్వాసితుడు దాడి చేశాడు. నిర్వాసితుల వెబ్సైట్లో తన పేరు నమోదు కాలేదని ఆగ్రహించిన రాము ఆర్డీఓ కార్యాలయంలో రవి తలపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా దాడికి పాల్పడిన రామును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పిడుగుపాటు బాధిత కుటుంబాలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. పాతకోట, పెదంగో గ్రామాల్లో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు రంపచోడవరం ముస్తాబైపోయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణపై అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో బైక్ నడిపిస్తున్న అనిల్ అనే వ్యక్తి ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాపారి మునేశ్వర్ బైకును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మునేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ పంపు సెట్స్, వైర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్ రాయవరం ప్రాంతంలో వరుసగా చోరీలకు పాల్పడుతున్న 7 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నక్కపల్లి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో వైఫై గెస్ట్ హౌస్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి వచ్చిన పలువురు పేకాట రాయులు ఇక్కడ జూదం ఆడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ నగరంలో జరిగిన దాడి కేసులో పోలీసులు 7 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. మంత్రి నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, కాటారంలో ఐటీఐ, ఏటీసీ సెంటర్తో పాటు మహదేవ్పూర్లో జూనియర్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సింగర్ మంగ్లీ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ గూండాగిరి సంస్కృతికి తాబేలేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను పరామర్శించిన ఆయన బీజేపీ నేతలు తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు. దాడికి పాల్పడిన కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ బండి సంజయ్ను డిమాండ్ చేశారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని నాగార్జున సాగర్లో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతిలో సీఎం రేవంత్ కలిసి భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జలాశయాలన్నీ నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాల్సిందిగా యాగం చేశారు. బస్వాపూర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా త్వరలో నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్గూడ ఊబకుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అమీర్పూర్ పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గుప్త నిధుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ రాజేంద్ర నగర్ పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ బంగారు నాణేలు, బొగ్గు, మట్టి, పూజా సామాగ్రితో పాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లుగా గుర్తించారు. ఎస్ఐఆర్ 2వ దశలో BLAలు మరింతగా అప్రమత్తంగా పనిచేయాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూమ్ మీటింగ్లో పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేశారు. ఓటర్ల జాబితాలో అనామలీస్ను జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీలో నడుస్తున్న మోసపూరిత కాల్ సెంటర్ నెట్వర్క్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ కేసులో 21 మంది మహిళా టెలికాళ్లతో పాటు ఒక ఖాతాదారుని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ ప్రభుత్వం నిర్వహించిన మహావరుణ యాగం సంపూర్ణమైపోయింది. సీఎం రేవంత్ దంపతులు యాగక్రతువుల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు నిర్వహించగా కృష్ణా, గోదావరి నదులు నిండాలని, ప్రాజెక్టులు, చెరువు జలకలను సంతరించుకోవాల్సిందిగా సీఎం ప్రార్థనలు చేశారు. రోడ్డు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి 50 లక్షల రూపాయల బీమా సాయం అందింది. యూనియన్ బ్యాంక్ సహకారంతో హైదరాబాద్ బస్ భవన్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రాధాన్యత ఇస్తోందని ఎండీ తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ ఘట్టం ఊరేగింపు జరిగింది. నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు. హరిబౌలి నుంచి గౌలీపుర, లాల్ దర్వాజా, షాలిబండ మీదుగా నయాపూల్ వరకు ఘట్టం ఊరేగింపు సాగనుంది. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా రిఫార్మ్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు ఆచరణాత్మకమైన సంస్కరణలుగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం కార్యక్రమాన్ని చేపడుతోంది. 3 దశల్లో జరిగే రిఫార్మ్ ఉత్సవాల్లో ఆగస్టు, సెప్టెంబర్లో సన్నాహక కార్యక్రమాలు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. కాకినాడలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఏర్పాట్లు పరిశీలించి వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అమృత్ 2.0 వాటర్ సప్లై పైప్ లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు నిరంతర త్రాగునీరు అందించడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ముందస్తుగా చర్యలో భాగంగా పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాకినాడ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు వివేకానంద పార్క్ వద్ద మొక్కలు నాటి రానున్న 3 వారాల్లో నగర పరిసరాల్లో మొక్కలు నాటుతామని జేసీ తెలిపారు. కడప నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మైలవరం నుంచి కేసీ కెనాల్ ద్వారా పెన్నా నదిలోనికి 250 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. లింగంపల్లి వద్ద నిర్వహించిన జలహారతిలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత, విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాల్సిందిగా కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడలో 45 రోజుల పాటు ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. 300 గ్రామాల అవగాహన సదస్సులు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన 15 కుటుంబాలు టీడీపీలోనికి చేరాయి. హనుమంతనిపాడు మండలం వీరారాంపురం ఎస్సీ కాలనీకి చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లుగా తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మంగళగిరి మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసన ర్యాలీ వివాదాస్పదంగా మారింది. గౌతమ బుద్ధ రోడ్డుపై బైకులతో విన్యాసాలు చేస్తూ కొంతమంది యువకులు అదుపు తప్పి కింద పడటంతో కలకలం రేగింది. బైకుల సైలెన్సర్లతో పాటు భారీ శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం నాగానందపురం సమీపంలో తెలుగు గంగా కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు కేవీవీపీ పూరం మండలం సూరమల గ్రామానికి చెందిన భువనేశ్వర్గా గుర్తించారు. 5 రోజులుగా ఆమె కనిపించకుండా పోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలుపగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నగరంలో 50 డివిజన్లు, 4 పంచాయతీల్లో సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆశ్రమాల్లో అన్నదానం చేపట్టారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. కోనసీమలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యపై ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. కళాశాల యాజమాన్య వేధింపుల కారణంగా కమిషన్ సీరియస్గా స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇంటర్మీడియట్ అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తిలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 331 అర్జీలు స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందిగా సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవ పథకంలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నారాయణ డిమాండ్ చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు కాకుండా ఇతరులకు పథకం నిధులు జమ అయ్యాయని ఆరోపిస్తూ కదిరి గేట్ వద్ద నేతన్న విగ్రహం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు.
మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్స్లో యోగా గురువులకు సన్మాన కార్యక్రమం జరిగింది. యోగా శారీరక మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందన్నారు. సింగరేణి జీఎం రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ నిరసన ర్యాలీ జరిగింది. డిఎస్సీ పరీక్షల వ్యవహారంలో మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందిగా ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ సారి సమర్పణకు భక్తులు భారీగా తరలించారు. 27వ రోజు సోమవారం 37వ సారి బృందాలలో 1,69,084 మంది భక్తులు అమ్మవారికి సారి సమర్పించి ఉచిత దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. బడా వ్యాపారులకు లబ్ధి చేకూరుతోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందుతుందో లేదో ఆరా తీశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పాల్గొన్నారు. కొమరం భీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ గ్లోబల్ అద్వైత మిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న జ్ఞానోదయ ఉద్యమం ప్రారంభం కాబోతోంది. యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యం. శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమానికి మంత్రులను ఆహ్వానిస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్లో స్టైఫండ్ పెంపు కోసం వైద్యులు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ జుడా సమయ నోటీస్ జారీ చేస్తుంది. నేటి నుంచి ఫేజ్ 0 నిరసనలో భాగంగా నల్ల బ్యాండ్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేకు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు మహిళలు ఆందోళన చేపట్టారు. బీడీ కార్మికుల అర్హులకు చేయూత పింఛన్లు అందజేయాలని జాతీయ రహదారిపై బీడీలు చుడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమలాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులతో కలిసి 254 ఆర్జీలు స్వీకరించి ఆర్జీలను పారదర్శకంగా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తి శిల్పారామంలో అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం రాబోయే తరాలకు ప్రేరణ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో హరిహర క్షేత్ర దేవాలయంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఆయన కేక్ కట్ చేసి చెవిటి మూగా స్కూల్ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. భారీగా అన్నదానం కార్యక్రమం జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సత్యసాయిబాబా దేవాలయంలో పూజారి సౌరభ్ మిశ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో తాను నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్ వేసుకుని చనిపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని సన్నిహితులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ జటప్రోలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి జూపల్లి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్న మంత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తన ఇంటిపైనే జాతీయ జెండాను ఆవిష్కరించారు రామచంద్రరావు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంటు ముందు ఇండియా కూటమి ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా లోక్సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రులు అనంతరం ఎలకతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో నూతన రేషన్ షాప్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించి సన్నబియ్యం పంపిణీ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. మోదీ లేకపోతే దేశ పరిస్థితి మరోలా ఉండేదని, మోదీని గద్దె దింపేందుకు దేశద్రోహులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్.
కళలకు కళాకారులకు పుట్టినిల్లైన సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామం రాబోయే రోజుల్లో క్రీడాకారుల ఖిలాగా మారాలని ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ ఆకాంక్షించారు. గ్రామంలో స్థానిక సర్పంచ్ జంకా మది విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంతో జీవితంలో ఉత్తమ విజయాలు సాధించవచ్చని తెలిపారు. హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని, కుల మత వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలో అభిమానుల కార్యకర్తలు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వెళ్లారు. టీపీసీసీ ఉపాధ్యక్షులతో సచిన్ సమావేశమై కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు జైలు బోరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మంలో ఉధృతంగా నిరసన సాగింది. జెడ్పీ సెంటర్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. విజ్ఞాన రంగంలో భారత్కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపక్ ధర్కు ప్రతిష్టాత్మకమైన 2026 డిరాక్ మెడల్ అందించింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి ఈ పురస్కారం వరించింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కుటుంబ సమస్యలపై కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కుటుంబాలను ఒకటి చేస్తున్నామన్నారు సీఏ రమేష్ బాబు. 14 నెలల్లో 1500కు పైగా ఫిర్యాదులు రాగా 1300 మందికి పైగా కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిరించినట్లుగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘ ఆధ్వర్యంలో జైలు బోరో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన రద్దులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలో వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో అర్జీదారులు వచ్చారు. అర్జీలను గడువులోగా పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. విజయనగరం జిల్లా రాజా వైఎస్ఆర్ పార్టీ తలపెట్టిన డీఎస్సీ లీకేజ్ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిందిగా డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసి నియోజకవర్గ ఇన్ఛార్జి తల్లి రాజేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఈ ర్యాలీని 4 మండలాల పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పార్వతీపురం సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు అందజేసి పేదలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మార్కాపురం కలెక్టరేట్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రజలు, యువత ఆందోళనకు దిగారు. 18 సంవత్సరాల నిండిన యువతను కటాఫ్ తేదీగా ప్రకటించి వారికి కూడా నష్టపరిహారం, R&R ప్యాకేజీ వర్తింపచేయాలని, 6 నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెగా డీఎస్సీల అక్రమాలపై వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టగా డీఎస్సీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బోరో కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా 9 ఏళ్ల చిన్నారి తన్విక స్కేట్స్ పై బోనం ఎత్తుకుంటూ ఆలయానం వరకు వెళ్లింది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగింది. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ కార్మికులకు 15 నెలలుగా జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపగా అధికారులు ఈ నెల 30లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి ఆర్పీఎఫ్ పోస్టును దక్షిణ కోస్తా రైల్వే ఐజీ సంజీవ్ కుమార్ సందర్శించి రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరు పరిశీలించి చోరీ కేసుల ఛేదనలో ప్రతిభను ప్రశంసించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వరుణ దేవుని కరుణ కోసం పూజలు చేశారు భక్తులు. బాపట్ల జిల్లా పర్చూరులో సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ర్యాలీ జరిగింది. నిరసనకు అనుమతి లేదని పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలు బోరో కార్యక్రమం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం జిల్లా కొణిజల్ల బసవపురంలో వైద్యం వికటించి 14 ఏళ్ల విద్యార్థిని హేమశ్రీ మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యుడు మద్యం సేవించి ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలో బొగ్గిడివారిపల్లిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఆరు బయట ఆడుకుంటూ ఉండగా 1.5 సంవత్సరం లివిస్ రెడ్డి అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించి సమీప అరటి తోటలో వదిలి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.